మన సంఘ యవనస్తుల సమాజము ప్రతి ఆదివారం సంఘ ఆరాధన అయిన తర్వాత మా యొక్క యవనస్తుల ప్రారంభించుకుంటాం. 2026 సంవత్సరంలో మా యవనస్తుల రిపోర్ట్ ఈ విధంగా ఉన్నారు. యవనస్తులకు డైరెక్టర్గా అనిల్ కుమార్ గారు, అదేవిధంగా ప్రెసిడెంట్గా జాయిన్ అవుతారు, ట్రెషరర్గా అర్పిత జీవనం ఉన్నారు. వీరిని 2025 నుంచి 2026 సంవత్సరంలో ఎన్నుకునేది. వారికి ఇచ్చిన బాధ్యతలను క్రమముగా దేవుడిని మహిమపరుస్తూ దేవుని కొరకు యవనస్తుల సమాజం మధ్య సేవ చేస్తున్నారు. 2 సంవత్సరములుగా ఒకసారి యవనస్తుల సమాజంలో ఎన్నికలు జరుగుతాయి. ప్రతి ఆదివారం యవనస్తుల సమాజము మధ్యాహ్నం 1:30 నిమిషాల నుండి 2:30 నిమిషాల వరకు జరుగుతుంది. మా యవనస్తుల కూటలను ప్రార్థనతో ప్రారంభించి జీవన గాన పుస్తకముల నుండి 2 పాత్రలు పాల్గొంటాము. పిదప ప్రార్థన మనల గురించి ప్రార్థించుకుంటాము. తర్వాత దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక వాక్య భాగం చదువుకుంటాము. తర్వాత మా యవనస్తులు అందరూ కలిసి కానుకలను పోగు చేసుకుంటాము. చేయబడిన కానుకల కొరకు మా యవనస్తులలో ఒకరు ప్రార్థన చేయరు. తదుపరి మా యవనస్తులు అందరూ కలిసి యవనస్తుల అభివృద్ధి కొరకు చర్చించుకుంటాము. పిదప అందరూ కలిసి ఆఖరి ప్రార్థన మరియు పరలోక ప్రార్థన ముగించుకుంటాము. ప్రియ సంగమ, మా యవనస్తుల సమాజం కొరకు ఈ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మనకి, మరియు అదేవిధంగా తల్లిదండ్రులు యవనస్తులను యవన సమాజములకు పంపవలసిందిగా కోరుచున్నాము. దేవుడికి వందనములు. దేవుడు మనలను మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు.